హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మిథ్య కన్నడ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 48 minutes అయితే ఉంటుంది. తెలుగులో అవైలబుల్ గా లేదు. కన్నడ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ స్టోరీ అప్లోడ్ వచ్చేసి మిథున్ అనే ఒక 11 సంవత్సరాల అబ్బాయి తను తన లైఫ్ ని చాలా హ్యాపీగా లీవ్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ తన లైఫ్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల ఒకే యాక్సిడెంట్ వల్ల అయితే తన లైఫ్ అప్సైడ్ డౌన్ కింద మారిపోద్ది. అక్కడి నుంచి తను ఉంటున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి అయితే మారడం జరుగుద్ది. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాడు. అసలు అలా ఎందుకు జరిగింది, తన లైఫ్ లో జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అండ్ యాక్సిడెంట్ ఏంటి, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే మిథ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బడి మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ భయ్య. మీరు గనక కమర్షియల్ మూవీస్ కానీ లైక్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కానీ అలవాటు పడిన వాళ్ళు అయితే ఈ మూవీ అసలు నచ్చదు మీకు. అంటే చూడడానికి చాలా స్లో అయితే ఉంటుంది. సో క్యారెక్టర్ డ్రివెన్ మూవీ కాబట్టి అది కూడా 11 సంవత్సరాల అబ్బాయి గురించి, అంతకు మించి అయితే ఏముండదు. ఈ టైప్ మూవీస్ మీకు ఓకే, ఈ డ్రామా చూడగలం అనుకుంటేనే మీకు నచ్చుద్ది, లేదంటే లేదు. నాకైతే వర్కౌట్ అయింది మూవీ. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎమోషనల్లీ పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ భయ్య. అంటే చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్ ఉంటాయి. గ్రీఫ్ గురించి అండ్ చైల్డ్స్ పర్స్పెక్టివ్ ఇలా కొన్ని థీమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చాలా నీట్ గా స్టోరీ టెల్లింగ్ అయితే చూపించారని చెప్పాలి. త్రూ అవుట్ ద మూవీ నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చైల్డ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతీష్ శెట్టి అంట, బట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు భయ్య. అండ్ డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. సుమంత్ భట్స్ డెబ్యూ డైరెక్టర్, చాలా మెచ్యూర్ గా అండ్ సెన్సిటివ్ గా, అంటే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ అయితే ఉంటాయి చైల్డ్ పర్స్పెక్టివ్ లో, వాటిని చాలా బాగా హ్యాండిల్ చేసి చూపించాడని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది భయ్య. ఇంకా సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగా చూపించారని చెప్పాలి. కర్ణాటక ఎస్పెషల్లీ ఆ ఉడిపి ఆ కోస్టల్ ఏరియా ఏదైతుందో దాని అంతటినీ కూడా సూపర్ గా చూపిస్తారు. విజువల్స్ అండ్ టెక్నికల్ పరంగా సూపర్ గా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చెప్తున్నాగా, పేసింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. ఎందుకంటే మూవీ మొత్తం కూడా స్లోగా పికప్ అవుద్ది. అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు భయ్య. ఎందుకంటే చాలా మంది కమర్షియల్ మూవీస్ చూసి అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ టైప్ ఆఫ్ మూవీస్ అస్సలు ఎక్కవు, చాలా కష్టం. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అండ్ ఆ సెట్టింగ్స్ చాలా సింపుల్ గా అయితే అనిపిస్తుంటాయి అనమాట. కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ పరంగా కొంచెం స్ట్రాంగ్ గా రాసుకుని వాటికంటూ ఆ డెప్త్ క్రియేట్ చేసుకుని ఉంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది. ఇంతకు మించి అయితే నాకు నెగిటివ్స్ ఏం కనపడలేదు భయ్య. ఈ టైప్ ఆఫ్ మూవీస్ కి పెద్ద నెగిటివ్స్ ఏమి ఉండవు, ఒక స్లో పేసింగ్ తప్ప. 11 సంవత్సరాల అబ్బాయి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ మూవీ చూడండి. మిథ్య తెలుగులో అవైలబుల్ గా లేదు, బట్ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్, అసలు వల్గారిటీ గట్ట ఏమీ ఉండదు. జస్ట్ 11 సంవత్సరాల అబ్బాయి జీవితం చుట్టూరు నడిచే స్టోరీయే ఇది. ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, కన్నడ మూవీ. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.